జగన్ గారు పార్టీ పెట్టే సమయానికి మీరు మంత్రిగా ఉన్నారు కదండి. ఉన్నాను. ఆయన అడిగాడండి మిమ్మల్ని, నా పార్టీలోకి వచ్చేయండి సార్ అని అడిగాడు. చెప్పారు. అడిగాడండి. మీరేమన్నారు సార్? ఎవరో రాలేదు, ఆ, వైవి సుబ్బారెడ్డి గారు వచ్చారు. ఓకే. వస్తే చెప్పారు, ఆ, నేను క్యాబినెట్ మంత్రిగా ఉన్నా, ఆ, ఇప్పుడు ఏమీ ఆలోచన చేయట్లేదు, ఉమ్, అంచేత నన్ను క్షమించండి. ఉమ్. అంటే వైఎస్కి మీకు బాండింగ్ ఎలా స్టార్ట్ అయింది అసలు మీ ఇద్దరికి? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జీవితంలో ఆయన ఆటుపోట్లు తిన్న మహానాయకుడు. కాంగ్రెస్ పార్టీలో అతను ఇందాక ముందే చెప్పాను నేను, ది బిగినింగ్. కాంగ్రెస్ పార్టీ అనేది రాజకీయాల్లో ఒక పదును, బండకత్తిని పదును పెట్టడం, అటువంటి రాజకీయాలు తయారు చేసే ఒక రాజకీయ పార్టీ అది. జాతీయ పార్టీలో స్టేట్ రాజకీయం, జిల్లా రాజకీయం, జాతీయ రాజకీయం, అవునండి, 3 స్టెప్పుల్లో ఒక శాసనసభ్యుడు కావడానికి, క్వాలిఫై అవ్వడానికి కూడా 3 ఫిల్టర్ జరుగుతాయి. జిల్లా స్థాయిలో జరుగుతాయి, రాష్ట్ర స్థాయిలో జరుగుతాయి, జాతీయ స్థాయిలో జరుగుతాయి. దానికి ఎప్పుడు కూడా ఎక్కడెక్కడ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ వెళ్తూ ఉంటాయి. అలాగే రాజశేఖర రెడ్డి గారు 3 సార్లు ఆయనకి ముఖ్యమంత్రి అవ్వాలని ప్రయత్నం చేసుకున్నారు. ఆఖరికి పాదయాత్ర ఉద్యమం తర్వాత 2004లో ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం. మీరు పాల్గొన్నారండి 2004 ముందు పాదయాత్రలో? నేను 94 నుంచి రాజకీయాల్లో ఉన్నా. అదే అప్పుడు రాజశేఖర రెడ్డి గారితో మీకు బాండింగ్ ఉంది, పాదయాత్ర కూడా చేశాం. ఎలాగండి మీ ఇద్దరు అసలు ఎలా కుదిరింది? మీ ఇద్దరు పార్టీ ద్వారానే కలిసారా? పార్టీ ద్వారానే. అంతేనండి. వ్యక్తిగతంగా ఏమన్నా మీ ఇద్దరికి స్నేహం కానీ? స్నేహాలు, రాజకీయ కుటుంబాలు అంతే. అంతే, రాజకీయ కుటుంబాలు. కాంగ్రెస్ కుటుంబం మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకునేవాడండి ఆయన? చాలా ఆత్ముడుగా. ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఎంతమంది ఉన్నా కూడా పేరెట్టి పిలవడం అనేది ఆయన అండి, పేరెట్టి పిలవడం. ఆయన ఒక ఇంచేతంటే ఆటుపోట్లు తిన్న వ్యక్తులు ఎప్పుడు కూడా, రాజకీయవేత్తలు ఎప్పుడు సీనియర్ రాజకీయవేత్తలు, వాళ్ళు ఉన్న సక్సెస్ రేట్ అనేది ఐడెంటిఫికేషన్ ఆఫ్ లీడర్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది రియల్ వర్కర్, ఆర్ ఐడెంటిఫై ఆఫ్ ది గ్రూప్ బ్యాక్డ్ విత్ హిమ్, అండ్ పోలరైజేషన్ ఆఫ్ ది లీడర్. పోలరైజేషన్ ఆయా ఏరియాల్లో, ఆ యొక్క సామాజిక వర్గాల్లో, లేదనుకుంటే ఆ ప్రాంతానికి సంబంధించిన యాక్టివిటీల్లో, ఉద్యమాల్లో, ఇటువంటి పరిస్థితిని బట్టే రాజకీయవేత్త అవుతాడు. అటువంటి పరిస్థితిలో మనం ఒక సామాజిక వర్గంలో రాజకీయాల్లో పిలబడి విజయకుమార్ రాజు గారు, భూపతిరాజు విజయకుమార్ రాజు గారి యొక్క ఒత్తిడి మీద రాజకీయాలకు వచ్చాం. ఓకే. వచ్చిన తర్వాత అత్యంత గౌరవం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. తెలుగుదేశం వెళ్ళిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ అదే రకమైన గౌరవం ఇచ్చింది. ఓకే. రాజశేఖర రెడ్డి గారితో అంత అనుబంధం మీకుంది. అతని కొడుకుతో ఎందుకు మీరు ఆ అనుబంధం ఏర్పాటు, అంటే మీ ఇద్దరి మీద మీకు భిన్న అభిప్రాయాలు ఏమైనా ఉన్నాయా? భిన్న అభిప్రాయాలు అంటే సీనియర్ జూనియర్ వయసు రీత్యా. ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారి మీద చెడు అభిప్రాయం అనేది కాదు. ఒక చిన్న వయస్కుడు, రాజకీయాల్లో కొత్త ఒక ముఖ్యమంత్రి అవ్వాలని రాజశేఖర రెడ్డి గారు పోయినప్పుడు నేను మంత్రిగా ఉన్నా, ఆయన క్యాబినెట్లో ఉన్నా, శ్రీశైలంలో ఉన్నా. ఆ ప్రాంతంలో నల్లమల్ల అడవుల్లో హెలికాప్టర్ వెళ్ళినప్పుడు ఉదయం ఆయన బాడీ తెల్లారేటికి ట్రేస్ అవుట్ అయింది. హెలికాప్టర్ యొక్క యాక్సిడెంట్ వల్ల మరణించినట్టు, ఆయన బాడీ ఐడెంటిఫికేషన్ కూడా కష్టమని అనుకున్నప్పుడు మేము బయలుదేరి తిరిగి వస్తూ ఉన్నాం, 4-5 మంత్రులు వస్తున్నప్పుడు మా సన్నిహితుడు ఒక ఆయన ఫోన్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 37 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి అవడానికి జాతకంలో ఉందని, అంచేత జాతకరీత్యా ఆయన క్వాలిఫైడ్ అని, ముఖ్యమంత్రిగా మీరు ఆయన సూచించాలని నేను డెఫర్ అవ్వలే. అక్కడి నుంచే ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాం. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం అది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకిస్తూ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి చేశారు.
ఆ రోజు నుంచి కూడా ఆయన ఒక రకమైన స్ట్రగుల్కి ఫేస్ అవ్వడం. అయినప్పుడు కూడా రాజకీయ పార్టీ పెట్టకుండానే ఓదార్పు యాత్ర మొదలుపెట్టాను. ఓదార్పు యాత్రలో బయలుదేరే ముందు నాకు ప్రత్యేకంగా కవర్ చేసి ఓదార్పు యాత్రలో ఉండాలి అని అన్నప్పుడు నేను హామీ ఇచ్చాను. ఆయన అడిగెట్టిన కానిచ్చి ఈ జిల్లా ఖమ్మం జిల్లా వెళ్ళే వరకు నేను కూడా వెళ్ళా. డే అండ్ నైట్ విత్ హిమ్. ఎవరు కూడా? జగన్మోహన్ రెడ్డి కూడా. ఓదార్పు యాత్రలో మీరు అప్పుడు మినిస్టర్ అండి? మినిస్టరే. మరి అప్పుడు కాంగ్రెస్ అధిష్టానం మిమ్మల్ని క్వశ్చన్ చేయలేదా? అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు అతను. జగన్ గారు అప్పుడు ఇంకా వైఎస్ఆర్ పెట్టలేదండి? పెట్టలేదు. ఓకే. అంచేత ఉన్నా. కారణం ఏంటంటే వయసు రీత్యా నాకు పొలిటికల్గా మనం డిసిషన్ తీసుకునేటప్పుడు ఇప్పుడు కూడా వయసు రీత్యా సీనియారిటీ, అప్పటి వరకు ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ అయినప్పుడు కూడా అది కూడా కొత్త పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే పార్టీ, కాంగ్రెస్ పార్టీ కాదు. అవునండి. ఇఫ్ ఈజ్ ఇన్ కాంగ్రెస్ డెఫినెట్లీ ఐ షుడ్ బీన్ ఇన్ కాంగ్రెస్. సో మనం ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పతనం అయిపోయిందో, ఎప్పుడైతే రిజైన్ చేసి ఉన్నామో మేము ఏదో రాజకీయ పార్టీలు వెళ్ళాలా. సూజన్ టీడీపీ, దెన్ చంద్రబాబు నాయుడు ఒక జాతీయ అధ్యక్షుడిగా ఆ గౌరవాన్ని ఇప్పుడు కూడా ఐడెంటిటీ బై నేమే పిలిచే. ఎలా ఉందండి మీకు చంద్రబాబు నాయుడు గారితో బాండింగ్? బాగుందా? వెరీ గుడ్ రిలేషన్. ఈజ్ ఏ ఫాదర్లీ మ్యాన్. ఆయన ఒక ఐడెంటిఫై చేయడంలో దిట్ట. ఎవరికి ఎంత బలం ఉంది, ఎవరికి శక్తి ఎంత ఉంది, ఆ శక్తిని ఎలాగ ఉపయోగించుకోవాలి. మీ శక్తిని ఎలా వినియోగిస్తున్నారండి ఆయన? ఉపయోగించుకుంటాడు. అది ఒత్తి పోలిట్ బ్యూరో కింద. పోలిట్ బ్యూరో కాదు, అంతకైతే మంత్రి ఇచ్చారు కదా, శాసనసభ్యుడి సైట్ ఇచ్చారు కదా, ఇవ్వకుండా ఇచ్చారు, మాట ఇచ్చిన ప్రకారం నిలబెట్టుకున్నారు కదా. మంత్రి కూడా ఇచ్చారు, అది లేట్గా ఇచ్చారు. ఇందాకే చెప్పా, మళ్ళీ ఇది దాని మీద డిఫర్ అవ్వట్లేదు నేను. మై కమిట్మెంట్ ఈస్ కమిట్మెంట్. ఐఎమ్ లాయల్ టు ది లీడర్, ఐ లాయల్ టు ది పార్టీ వేర్ ఎవర్ దయర్. పార్టీ నిర్ణయాలకు కంకణబద్ధుడై ఉంటాను. నాయకుడు తీసుకున్న నిర్ణయానికి అంతర్గతంగా ప్రశ్నించవచ్చు కానీ బహిరంగ ప్రశ్నించడం. దట్ ఈస్ మై పాలసీ. అనేక సార్లు చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు కూడా సలహా ఇస్తా, సూచనలు చేస్తా. నిర్ణయం అయింది, ఇది ఇక్కడ బాగోలేదు, మన పరిపాలన బాగోలేదని ఒక సీనియర్ పొలిటీషియన్గా మీరు ఏదైనా సూచన చేశారా ఈ వెస్ట్ గోదావరికి సంబంధించి? బాబు గారికి ఈ సిస్టమ్ బాగోలేదు సార్, అది ఇది మారితే మనకి ఇంకా బాగుంటుందని నేను చెప్పారా? చాలా విషయాలు చెప్పాను. ఒక్కటి చెప్పండి సార్. ఈ చెప్పి కాదు, అంతర్గత రహస్యాల్ని పరిపాలన భాగంలో ముఖ్యమంత్రి నిర్ణయమే ఫైనల్. దట్ ఐఎమ్ టెలింగ్ యూ ఆల్వేస్. లీడర్ ఇస్ ఆల్వేస్ రైట్. అయితే మీరు ఎప్పటికప్పుడు ఆయన హెచ్చరిక చేస్తుంటా. అది హెచ్చరిక అనేది ఎప్పుడు గైడ్ చేస్తుంటా. లీడర్గా మాకున్న సీనియారిటీని పార్టీ బతకడానికి చేయాలా, మా రాజకీయ పార్టీ బతుకుంటేనే మేము రాజకీయ జీవితంలో ఉండగలం. ఆ రాజకీయ పార్టీలో ఉన్నాం కనుక ఆ రాజకీయ పార్టీ ఇప్పుడు బతకాల. తప్పులు చేస్తే మళ్ళీ దెబ్బతింటాం, పార్టీ దెబ్బతింటుంది, ఆయన దెబ్బతింటాడు, మేము దెబ్బతింటాం. ఇట్స్ ఏ ఫ్యామిలీ, ది ప్రొటెక్షన్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఇప్పుడు టీడీపీలో బాబు గారిది ఒక గ్రూపు, లోకేష్ గారిది ఒక టీము. గ్రూపు కాదు, ఆయనది ఒక పెద్దోళ్ళందరూ బాబు గారు టీము, యువకులందరూ లోకేష్ గారి టీము. ఎవరి టీం ఆధిపత్యం ఉందండి ఇప్పుడు? ఒకటి చంద్రబాబు నాయుడు గారి అనుమతితోటి జరుగుతుందనేది మొట్టమొదటి అనుమానించారా? తేడా ఉందేమో అని అనుకున్నా, కానీ తర్వాత అర్థమైంది చంద్రబాబు నాయుడు గారే ప్రోత్సహిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుమతితోటి ఎదురుకెళ్తా ఉన్నారు. నిర్ణయాలు, సలహాలు లోకేష్ గారు ఇచ్చి ఉండొచ్చు, నిర్ణయాలు చంద్రబాబు నాయుడు తీసుకుండొచ్చు. అంతే తప్ప ఇద్దరూ కలిసి లేరనేది వాస్తవం కాదు అనేది నా క్లారిటీ ఉంది. అంచేత ఓకే సార్, ఒకటి లోకేష్ గారి మీద ఒక ముద్ర పడ్డమాట వాస్తవం. లోకేష్ గారు టీంని పెట్టుకున్నాడు, రన్ చేస్తున్నాడు అని.
వాళ్ళే మంత్రులు అవుతున్నారు. వాళ్ళే మంత్రులు అవుతున్నారు, మంత్రులు అయ్యారు అనేది కూడా ఉంది. రాజ్యసభ సభ్యులు కూడా వాళ్ళే అవుతున్నారనే మాట మీ ఈస్ట్ గోదావరి మీరు ఇందాక చెప్పారు. ఇప్పుడు ఉదాహరణకి మా జిల్లా యనమల రామకృష్ణ గారిని చూద్దాం. పార్టీలో ఆయన నెంబర్ 2 ఒకప్పుడు. పార్టీ పుట్టిన కానించి ఆయన ఉన్నాడండి. 95 సంక్షోభంలో కూడా విపరీతమైనటువంటి సర్వీస్ చేశాడు. ఇవాళ ఆయన దారి లేని పరిస్థితి వచ్చేసింది. అదే కదా నేను ఇప్పుడు ఇందాక చెప్పాను, నేను యువతనే ప్రోత్సహించాలనే ఆలోచనతోటి చేసిన ఒక ప్రయత్నం కొంత ఇబ్బందికరమైన, పార్టీకి ఇబ్బంది అన్నమాట వాస్తవం. అంటే ఒకసారి ఒక డౌట్, యువతను ప్రోత్సహించాలన్నా దాని ఉద్దేశం, పెద్దవాళ్ళకి రిటైర్మెంట్ ఇవ్వాలన్నా? రిటైర్మెంట్ ఇవ్వాలనే ఆలోచన జరిగిందో లేదో తెలియదు, కానీ కొత్త వారిని ప్రోత్సహించాలనే ఆలోచన చేసిన ప్రయత్నంలో కొంత సీనియర్లు ఇబ్బంది పడుతున్నమాట. యాక్సెప్ట్ ఏంటంటే నేను కాదు, మీరేని కాదు, పబ్లిక్ ఒపీనియన్, పార్టీల అంతర్గతంగా నాతో కూడా మాట్లాడుతున్నారు. ఇట్స్ ఫ్యాక్ట్. ఇంత ధైర్యం ఎందుకు మాట్లాడుతున్నానంటే నేను, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అంతర్గతంగా మదన పడుతున్న అనేక మంది ఉన్నమాట వాస్తవం. దాన్ని సరి చేయడానికి ప్రయత్నం జరుగుతోంది. డెఫినెట్గా ది కమింగ్ డేస్ ఇవన్నీ కూడా సెట్ చేయడానికి అధినాయకుడైన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పరంగా సరి చేయడానికి ఆలోచన చేస్తున్నారనే కమ్యూనికేషన్ కూడా నాకు వస్తూ ఉంది. అంచేత చేసుకోవాలి. ఒకసారి తప్పులు జరుగుతాయి, నడిచినప్పుడు గొప్పలు లేవనుకు నడుస్తాం, గొప్పలు కూడా తగులుతాయి. వర్షం రాదని అనుకుంటాం, వర్షం వస్తుంది. ఇవన్నిటికి వచ్చినప్పుడు నేను ఏం చేయాలా, గొప్పలు తగిలినప్పుడు ఏం చేయాలా, యాక్సిడెంట్ అయినప్పుడు ఏం చేయాలా, మళ్ళీ రిపేర్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. అవునండి, దట్ ఈస్ ది కాన్సెప్ట్. అగైన్ టీడీపీ ఈజ్ థింకింగ్ అండ్ రీమోడరేటింగ్, రీయాక్టివేటింగ్. సీనియర్స్ కూడా అభిష్టం మేరకు భవిష్యత్తు కొత్త పాతతో పాటు సీనియర్స్ కూడా మనం ప్రాధాన్యత ఇవ్వాలి. దీనివల్ల పార్టీ దెబ్బతుందనే ఆలోచన కూడా అంతర్గత మదనం ఉన్నమాట వాస్తవం. ఇవాళ ఏబిఎన్ రామకృష్ణ లాంటి వాళ్ళు, రాధాకృష్ణ లాంటి వాళ్ళు, లేదు దేశంలో ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా దండయాత్ర చేస్తూ ఉన్నారు మా పార్టీ మీద. నేనేమంటానంటే, ఉద్యమాల కన్నా అంతర్గతంగా వెళ్ళి మాట్లాడండి, సలహాలు ఇవ్వండి. నేను సలహాలు ఇస్తా ఉన్నాను, అంతర్గతంగా ఇస్తాను. మీకు ఏ సలహా ఇచ్చాను కూడా చెప్పలేను పరిస్థితి. బికాజ్ ఇట్స్ ఏ 4 గోడల మధ్యలో సలహాలను మనం బహిర్గతం చేయడానికి లేదు. గుడ్ ఆర్ బ్యాడ్ ఫైనల్ నిర్ణయం లీడర్ది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.